ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. శాసనసభలోని సీఎం ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు అందరికీ బస్సులో తెలంగాణ భవన్కు తరలించారు. అంతకుముందు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరైన ఎమ్మెల్యేలు వెల్లో బైఠాయించి నిరసన తెలిపారు. సర్కారు తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. मुख्यमंत्री मंडी वाई करे नशिंचाले मुख्यमंत्री मंडी वेंटने क्षमापण చెప్పాలి मुख्यमंत्री मंडी वाई करे नशिंचाले 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 मुख्यमंत्री ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, నిన్న ఏదైతే శాసనసభలో మనం చూడడం జరిగింది, అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళా ఎమ్మెల్యేల పైన ఏదైతే అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఏదైతే పలు అంశాలకు సంబంధించి కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు కావచ్చు, పలు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. ప్రధానంగా నిన్నటి నుంచి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలకు జరిగినటువంటి అవమానానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అటు ఏదైతే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఈరోజు అసెంబ్లీలో కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి ఏదైతే నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు వెల్లలోకి వెళ్ళి అటు ఏదైతే స్పీకర్ని కోరినా కూడా మాట్లాడేటటువంటి ఛాన్స్ ఇవ్వలేదని కూడా చెప్తా ఉన్నారు. కనీసం ప్రభుత్వం ఏదైతే మహిళలకు జరిగినటువంటి అవమానానికి నిరసనగా కనీసం ఎలాంటి ఏదైతే మాట్లాడే అవకాశంతో ఇవ్వకపోవడంతో పాటుగా కనీసం వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం కూడా లేదని కూడా చెప్పడంతో అటు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఏదైతే శాసనసభలో అరెస్ట్ ఏదైతే మార్షల్స్ ద్వారా బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి అటు ఏదైతే తెలంగాణ భవన్లోనే విడిచిపెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడే తెలంగాణ భవన్కి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే పలు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా పలు దఫాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళా ఎమ్మెల్యేల పైన వ్యాఖ్యలు చేయడం తీవ్రమైనటువంటి దుమారం లేపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మహిళా ఎమ్మెల్యేలను కూడా చూడకుండా ఏదైతే అప్రాప్రియేషన్ బిల్లు మీద నిన్న చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా డైరెక్ట్గా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు తీవ్రమైనటువంటి అభ్యంతరం చెప్పడం జరిగింది. అటు అసెంబ్లీని కూడా స్తంభింపు చేసినటువంటి పరిస్థితి కూడా నిన్న మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఏదైతే క్షమాపణ చెప్పకుండా వారు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుండా బిల్లును పాస్ చేసుకొని అది ఏదైతే మరుసటి రోజు ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి అసెంబ్లీ మళ్ళా తిరిగి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన కార్యక్రమం చేపట్టారో అటు నల్ల బ్యాడ్జీలు ధరించి ఏదైతే స్పీకర్ పోడియం వద్ద కింద కూర్చొని వారి యొక్క నిరసనను తెలియజేశారు. ఏదైతే దాదాపుగా 2-3 గంటలకు పైగా కూడా స్పీకర్ పోడియం వద్ద కూర్చున్నా కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా కనీసం స్పందన ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక మహిళను నిండు సభలో అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లు భట్టి విక్రమార్క కనీసం రెస్పాన్స్ ఇవ్వకపోవడం అనేది కూడా కొంత ఆగ్రహం చెప్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు అటు ఏదైతే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కొంత ఏదైతే కంటతడి పెట్టినటువంటి అంశం కూడా మనం చూస్తూ ఉన్నాము. వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకని తనను టార్గెట్ చేశారు ముందు నుంచి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అసెంబ్లీలో కూడా నిన్న కావచ్చు, మొన్న కావచ్చు ఏదైతే మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, వీటిని అరికట్టండి, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు,
చూసుకోవాలని చెప్పినందుక తన పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఇలాంటి దాడులు చేస్తున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నిన్న అప్రాప్రియేషన్ బిల్ పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ చివరిలో ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించి 1,50,000 కోట్ల అంచనాలు ఎలా పెరిగాయనే అంశానికి సంబంధించి వారు ప్రశ్న అడగడంతో కూడా తర్వాత కంక్లూడ్ చేయడం జరిగింది. తదుపరి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తన సీట్ల నుంచి లేచి ప్రధానంగా అటు సబ్జెక్టు కావచ్చు, ఈ వారు మాట్లాడినటువంటి అంశానికి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఒక రకంగా సభను తప్పుదారి పట్టించడానికి, సభను డీవియేషన్ చేయడానికి ఇలాంటి అంశాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా, రీఅప్రోప్రియేషన్ చేసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కొంత సభను ఏదైతే తప్పుదారి పట్టించినటువంటి అంశం కూడా మనం చూస్తూ ఉన్నాము. రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా శాసనసభను చూసినటువంటి ప్రజలను కూడా కొంత తప్పుదారి పట్టించినటువంటి అంశంగా పరిశీలించాల్సి వస్తుందని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఏదైతే నిర్దాక్షిణ్యంగా అటు సీఎం ఛాంబర్ వద్ద కూడా తన నిరసన తెలియజేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మార్షల్స్ ద్వారా బయటకు తీసుకొచ్చి పోలీసుల ద్వారా అటు తెలంగాణ భవన్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. కనీసం మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వకపోవడం, మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకపోవడం, తమ ఆవేదనను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం అనేది కొంత బాధాకరమని కూడా అటు మహిళా ఎమ్మెల్యేలు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎట్టకేలకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి కూడా మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా మహిళలను అవమానించినటువంటి రేవంత్ రెడ్డికి తగిన శాస్తి జరుగుతుందని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు, వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.